నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, ఎవరైతే కనుక అప్పులతో బాధపడుతూ ఉన్నారో ఇంకా కూడా మా అప్పులు అనేది తీరలేదక్క, అసలు చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు, నిజంగా ప్రతి విషయానికి కూడా చాలా కష్టపడుతున్నాము, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచి డబ్బులు అడగాల్సిన పరిస్థితిలో ఉన్నామక్క, అలాంటి పరిస్థితి అనేది మాకు రాకుండా ఉండాలి అనన్నా, మా అప్పులన్నీ కూడా తీరాలి అనన్నా కూడా నిజంగా ఎవరైతే ఇలాంటి విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే, ఇలాంటి ఒక పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీకు ఎంతటి కఠినమైన అప్పులైనా సరే ఖచ్చితంగా 3 రోజుల్లో తీర్చగలిగే శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఇంకా ఈ పరిహారం చేసిన తర్వాత చాలామంది అండి చేసి చూసి ఎంతోమందికి మేలు జరిగింది. మీరు కూడా ఒకసారి నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీరు అప్పులు తీరలేదు అన్న మాటే ఉండదన్నమాట. ఇంకా వీడియో ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన, అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి, అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎవరైతే కనుక అప్పులతో బాధపడుతూ ఉన్నారో, చాలా కఠినమైన అప్పులండి అక్క, అప్పులు తీర్చేద్దామని అనుకొని డబ్బులని దాచుకుంటున్నామక్క, కానీ మధ్యలో ఏదైనా సరే వేరే ఖర్చులు వచ్చి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి, కానీ అప్పులు మాత్రం తీరటం లేదక్క, ఇంకా పైన ఇంకా అప్పులు అనేవి ఎక్కువ అవుతున్నాయి అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కొన్ని పరిహారాలు చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, అక్క ఇలాంటి పరిహారాలు చేస్తే అప్పులు తీరిపోతాయా అని. అంటే వాళ్ళ జీవితంలో అండి అంత ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఉంటారు, ఎంత ప్రయత్నించినా కూడా అప్పులు తీరకపోయి ఉండవచ్చు. అందువల్ల వాళ్ళు అనుకుంటారు, అయ్యో అక్క మేము ఎన్నో చేశాము, మాకు ఏ పరిహారము కూడా పనిచేయటం లేదు అని బాధపడుతూనే ఉన్నారండి. నిజంగా మన హార్డ్ వర్క్తో పాటు మన నమ్మకమే మనల్ని కాపాడుతుందండి. తీరలేదు అని చెప్పి అప్పులు తీరలేదు అని మనం అలాగే కూర్చుంటే మాత్రం ఏమీ జరగదు. కాబట్టి హార్డ్ వర్క్ ఎంత అవసరమో, మన రోజు కష్టపడి పనికి వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం, అలాంటి హార్డ్ వర్క్ సంబంధించిన ప్రతిఫలం అనేది మనకి ఎలా దక్కాలని అనుకుంటున్నామో అలా దక్కడం కోసం ఆటంకాలు లేకుండా అనుకున్న పని ఇంకా కూడా సఫలం అవ్వాలి అని అనుకుని చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఎంతోమంది చేసి నాకు మంచి రిజల్ట్ని తెలియజేశారండి, చాలా బాగా పనిచేసింది. కానీ ఈ వీడియోలో అండి పరిహారంతో పాటు మీకు ఒక చక్కటి మంత్రాన్ని కూడా తెలియజేస్తున్నాను, ఆ మంత్రాన్ని కూడా అనుకోండి. ఇంకా వీడియోలోకి వెళదాం. నిజంగా అండి ఎవరైతే ఈ అప్పుల గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే అండి, మీరు మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయం అండి, ఇప్పుడు కార్తీక నెల అండి, మనకి నిజంగా చాలా వరకు కూడా అప్పులు ఎవరైతే తీరలేదని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అండి. ఇప్పుడు కార్తీక మాసం కూడా మనకి మిగతా రోజుల్లో చేశామక్క, మేము ఈ పరిహారం కూడా చేశాము అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా ప్రయత్నించండి. అంటే మనం ఎప్పుడు కూడా ఎఫర్ట్ చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. కాబట్టి మనం నిజంగా నమ్మకంతో చేయటం కంటే ఇంకేమీ చేయలేమండి. అందువల్ల ఆ శివయ్య మీద నమ్మకంతో మీరు ఇప్పుడు ఈ కార్తీక నెలలో అండి ఒక మంగళవారం నాడు మీరు ఒక శివాలయానికి, మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివాలయం చుట్టూ కూడా ఒక 9 సార్లు అంటే 9 ప్రదక్షిణలు చేయండి ఫ్రెండ్స్. 9 ప్రదక్షిణలు చేస్తూ ఆ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడే ఒక మంత్రం అనేది ఉందండి, శక్తివంతమైన ఒక మంత్రం. ఈ మంత్రాన్ని కూడా మీరు అనుకోండి ఫ్రెండ్స్. ఒక 9 సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే ఈ మంత్రాన్ని అనుకుంటూ ప్రదక్షిణలు అనేది చేయండి. ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఈ కార్తీక నెలలో మనందరికీ తెలుసు ఎంత శక్తి ఉందో, మన కష్టాలు ఏవైనా సరే ఎమ్మటే తీరిపోవడానికి, అంటే వెంటనే అసలు మనకి ఏదైనా ఒక ఆటంకాలున్నా ఎలాంటి దోషాలున్నా కూడా వెంటనే నివర్తి అయిపోతాయండి. అలాంటి సమయం అన్నమాట ఇది. ఇంకా అలాంటి రోజులలో ఈ అప్పులు తీరడానికి కూడా మీరు ఈ ప్రయత్నం అనేది చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంత్రం ఏంటి అని అంటే, ఓం రుణ ముక్తేశ్వర మహాదేవాయ నమః,
ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు దగ్గర నుంచి, అంటే మంగళవారం నాడు మీరు పొద్దునైనా సరే సాయంత్రమైనా సరే మీకు టైం దొరికినప్పుడు ఒక మంగళవారం నాడు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ మంత్రాన్ని 9 సార్లు దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే ప్రదక్షిణలు కంప్లీట్ అయ్యేలోపు అనుకుంటూ చెయ్యండి ఫ్రెండ్స్. మీరు ఒక మంగళవారం వెళ్ళి చూడండి. వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజుల్లోనే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలా ఒక 1 వీక్ అయిపోయిందక్క, నాకు మీరు రిజల్ట్ వస్తుందని చెప్పారు కదా అని చెప్పేసి అలా వదిలేయకుండా మళ్ళీ వచ్చే మంగళవారం ఒక 2-3 వారాలైనా సరే, కొంతమందికి వెంటనే రిజల్ట్ కనిపిస్తుందండి. ఎందువల్లంటే మన కఠినమైన అప్పులు తీసుకునే సమయం అనేది సరిగ్గా లేకపోతే కనుక టైం అనేది పడుతుంది. కాబట్టి ఆ శివయ్య మీద భారాన్ని వేసి నిజంగా ఒక వారంలోనే అప్పులన్నీ కూడా తీర్చేస్తారు అన్న నమ్మకంతో వెళ్ళండి. 3 రోజులు చాలండి. నిజంగా నమ్మకంతో చేసుకుంటాం. ఇప్పుడు చెప్పిన ఈ మంత్రానికి అంత శక్తి ఉందండి. అందువల్ల ఈ కార్తీక నెలలో కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి వెళ్ళి ప్రయత్నించి చూడండి. అంతేకాకుండా ఈ మంత్రాన్ని మీకు టైం దొరికినప్పుడల్లా కూడా ఈ కార్తీక నెలలో అండి చాలామంది కూడా పరిహారాలు, పూజలు, 365 ఒత్తులు వెలిగించడం శివాలయంలో మనం చేస్తూ ఉంటాం. ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని మీరు ఒకటి దగ్గర నుంచి 108 సార్లు వరకు కూడా రాసి చూడండి ఫ్రెండ్స్. ఒక నోట్బుక్లో చాలా వరకు రుణ విమోచనం అనేది వెంటనే కలుగుతుందండి. మంచి రిజల్ట్ని ఇస్తుంది. ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకండి ఫ్రెండ్స్. అంటే ఎవరు కూడా అశ్రద్ధ చేసి జరగదు అన్న నమ్మకాన్ని మాత్రం మీలో రానివ్వకండి. నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే. నమః శివాయ.